Kalangana Island in Victoria Lake. The President of Uganda was kind enough to inaugurate this project in Kampala. Sir, we also have installed 1 megawatt of canal top solar power plant in Uttarakhand. This also is unique in the sense that A, it was 40 meters wide. 2, we did not touch the water to install the plant. All the modules are placed, they are hanging on ropes and they are generating power. Very recently, we did a project in Sri Lanka. This was an aid from Government of India to Government of Sri Lanka. We have installed 5,000 solar home lighting systems in various temples in country of Sri Lanka. This project again was dedicated to Sri Lanka by Sri Narendra Modi ji, the Prime Minister of India. While we enjoy the rights and privileges of the society, we are also conscious of the fact that we should give back something to the society. Premier Energy has helped establish Epilepsy Center with almost 2.1 crore of assistance at NIMS Hospital, Hyderabad. We have established a retina surgery center at Alliance Hospital, Secunderabad, and numerous other projects. We are very actively associated with Last Mile Trust. We are very closely associated with Thalassemia Society, and throughout the year we have been undertaking some projects or the other. I would like to take this opportunity to thank the Chief Minister, the Government of Telangana, for all the help they have been giving us for establishing, expanding our units in the state of Telangana. This unit from scratch till today has been completed in just about 1 year, and that was possible by the efforts of our employees, our staff, engineers, and the unstated support of Government of Telangana. Thank you very much once again. Thank you, sir. Thank you so much, Chairman Sir, for your inspiring words. I'd now like to introduce the engineering architect behind this new facility, Mr. Sudhir Reddy, Director at Premier Energies. He is a visionary with a solar soul. Please welcome Mr. Sudhir Reddy as he speaks about our journey of growth. గౌరవ ముఖ్యమంత్రులు, మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి, మన పారిశ్రామిక అండ్ ఐటీ శాఖ మంత్రులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారికి, మన ఎమ్మెల్సీ అండ్ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారికి, మన స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్య గారికి, మరి పేరు పేరున పెద్దలకి అందరికీ నమస్కారం. ఈ ప్లాంట్ ఇక్కడ సీతారాంపూర్లో స్థాపించబడడానికి చాలామంది తోడ్పడ్డారు. దాంట్లో ముఖ్యంగా ఈరోజు ఒక ఇనాగరేషన్ రోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరెవరు తోడ్పడ్డారు ఇంత మంచి ప్లాంట్ చేయనిక. దాంట్లో ఫస్ట్ వస్తారు మన సీతారాంపూర్ గ్రామస్తులు, ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ ఇచ్చిండ్రు, వాళ్ళ ల్యాండ్లో మనం పెట్టినాం. సో వాళ్ళని ఎప్పుడైనా గుర్తించడము మనం ఫస్ట్ మన ధర్మం అది. దాని తర్వాత వస్తారు మన గవర్నమెంట్ సిబ్బంది, టీజీఐసి డిపార్ట్మెంట్ మనకు ఫస్ట్ ల్యాండ్ ఇచ్చి మనకు చాలా తోడ్పడ్డారు. టీజీఎస్పీడీసీఎల్ డిపార్ట్మెంట్ మనకు పవర్ కనెక్షన్ ఇచ్చారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మన వాటర్ కోసము, పీసీబీ, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ కమిషనరేట్, ఫ్యాక్టరీస్, రెవెన్యూ అండ్ మన పాత్రికేయుల మిత్రులు, వీళ్ళందరూ ఒక పక్కన అయితే ఇంకో పక్కన మా వెండర్స్. నేను ఎప్పుడు ప్రెజర్ పెడతా ఉండే 12 నెలలు ఈ ప్లాంట్ చేసి సీఎం గారిని మళ్ళీ ఇనాగ్రేషన్ పిలవాలి. నాకు ల్యాండ్ ఇచ్చిన రోజు శ్రీధర్ బాబు గారు అన్నారు, తొందరగా ఇనాగ్రేషన్ పిలవాలి, మీ జాబ్స్ వచ్చే చేయాలి ఇక్కడ అని అన్నారు. మేము అది గుర్తుపెట్టుకుని 12 మంత్స్లో కావాలని ఒక మిషన్ మోడ్లో మా కాంట్రాక్టర్స్నైనా, ముఖ్యంగా మా ప్రాజెక్ట్ ఎంప్లాయీస్ హెడెడ్ బై హఫీజ్, రాజశేఖర్, శేఖర్, అదర్ పీపుల్, వాళ్ళందరూ చాలా కష్టపడి, మీకు అందరూ తెలుసు లాస్ట్ ఇయర్ 12 మంత్స్లో ఎంత వర్షాలు ఎక్కువ ఉండే, అవన్నీ ఉండంగా కూడా డ్రై బగలు పనిచేసి ఒక అన్డెవలప్డ్ ల్యాండ్ 75 ఏకర్స్ని ఈ విధంగా మార్చింది. కానీ ఇంతమంది కలిసి వస్తే చేసిండ్రు, కానీ ఎంతోమంది తెర వెనుక ఉండి హెల్ప్ చేస్తారు, సాయం చేస్తారు ఇట్లాంటి ప్రాజెక్ట్ని రావాలని అంటే. దాంట్లో ముఖ్య పాత్ర మా శ్రీధర్ బాబు గారు వహించింది. ఫోన్ కాల్ అవే, మేము ఫోన్ చేసి సార్ ఇక్కడ ఏదో ప్రాబ్లం అయింది సార్ అని అంటే ఆయన వెంటనే అది సాల్వ్ చేస్తుండే. మేము వెళ్ళాల్సిన కూడా అవసరం లేకుండే.
ఆయనకంటూ ముందల ఎప్పుడు సూపర్ బాస్ అంటారు కదా, ఇంటర్ డిపార్ట్మెంటల్ వచ్చినప్పుడు ఓసారి సాల్వ్ కానప్పుడు మన చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల మీద సీఎంఓలో అజిత్ రెడ్డి కానీ, శ్రీనివాస్ వేముల కానీ, లేకుంటే మన జయేష్ రంజన్ గారు కానీ ఆల్ ద ఇష్యూస్ ఫోన్ కాల్లో సాల్వ్ చేసింది. అందుకనే అంతమంది కలిస్తే ఒక ప్రాజెక్ట్ సహకరించింది. అది నా గొప్పతనం కాదు, ఎవరి గొప్పతనం కాదు, ఇది అందరు కలిసి తెలంగాణ కోసము మనం కష్టపడి ఇది మన ప్రాజెక్ట్ అనుకుని చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా కానీ మన నాయకులైనా కానీ అందరూ మనది అనుకుని ఇది చేయంగానే మేము ఇది చేయగలిగినాం. లాస్ట్ ఒక 5 years 4 yearsలో ప్రీమియర్లో మనం తెలంగాణలో దాదాపు 3,000 కోట్లు పెట్టుబడి పెట్టినాము. మన ఫస్ట్ యూనిట్స్ ఫ్యాబ్ సిటీలో ఉన్నాయి. అక్కడ దాదాపు మనము 8,000 మంది ఉన్నారు. అండ్ ఈ లాస్ట్ 1 yearలో ఇంకొక 1,000 కోట్ల పెట్టుబడి పెట్టి మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలంగాణ ఈరోజు 4,000 కోట్లు with more than 10,000 employees are there in our factory, all in Hyderabad with most of them locally employed. It gives me so much of pleasure that we people who have been born and brought up here are able to give back to the society through the help of all the people involved. ఈ వచ్చే 12 నెలల్లో మేము మళ్ళీ ప్రామిస్ చేస్తున్నాము ముఖ్యమంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి, మళ్ళీ బ్యాటరీ ఇంకొక 1,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, మళ్ళీ అల్యూమినియం ప్రొఫైల్ కంపెనీ కూడా ఇంకొక 12 నెలల్లో కంప్లీట్ చేసి మళ్ళీ మిమ్మల్ని ఇదే ప్లేస్కి మళ్ళీ ఇనాగరేషన్కి పిలుస్తామని ఈ సభాపూర్వకంగా చెప్పుకుంటూ మీరందరి ఆశీస్సులు మాకు ఉండాలని ధన్యవాదం. Thank you so much, Sudhir sir. I now request Mrs. Revati Rohini, Director at Premier Energies, a woman who genuinely holds the whole company together, to speak about our CSR initiative with the Rotary Club of Lake District, Moinabad, and the Forest Department, Government of Telangana. I also invite Mr. Uday Pilani, District Governor, Rotary Club. గౌరవనీయులైన సీఎం గారికి, మా మంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి, ఇక్కడ పెద్ద వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన మా ప్రీమియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మా వెండర్స్కి, మా బిజినెస్ పార్ట్నర్స్కి అందరికీ నమస్కారాలు. ఒట్టి బిజినెస్ ప్రమోషనే ఇంపార్టెంట్ కాదు, సొసైటీ అవేర్నెస్ ఉండాలి. సొసైటీ ప్రాబ్లమ్స్ అవేర్నెస్, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, సస్టైనబిలిటీ గురించి ఎప్పుడు మన సీఎం గారు కూడా మాట్లాడుతుంటారు. రీసెంట్గా నేను సీఎం గారిని చూడడం జరిగింది. గుర్రంగూడ ప్రాజెక్ట్ ఎకో పార్క్ గురించి చాలా ఇన్స్పిరేషన్ పొందాం మేము. మా కంపెనీ అపార్ట్ ఫ్రమ్ బిజినెస్ గ్రోత్ we believe in participating in CSR activities, and through this promotion we wanted to really participate in his vision for this state, which is aspiring for environmental sustainability and also eco-friendliness and environmental protection. Sir, దాని దిశగా మేము కూడా పయనిస్తున్నాము. ఆ విధంగా ఆ ప్రాజెక్ట్కి మా వంతు కాంట్రిబ్యూషన్గా ఒక 2 crores ప్రీమియర్ ఎనర్జీస్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు సార్. ఐ నౌ ఇన్వైట్ అవర్ చైర్మన్ సార్ and Mr. Uday Pilani, who is Governor Rotary, because this project we are doing it through Governor, and Chiranjeev Saluja, to please hand over the check. CM sir, looking at your passion towards environment, as Governor of Rotary, I am promising you, we will adopt more than 10 of your land parcels across the state of Telangana and develop them to the style of Gurramguda, which you appreciated. So this is my promise to you, sir. Ladies and gentlemen, before we continue, I invite you to turn your attention to the screen for a short AV offering a glimpse into our state-of-the-art facility. For 30 years, Premier Energies has built a legacy of solar manufacturing excellence, emerging as one of India's leading integrated solar manufacturers.
Over the years, Premier Energies has built one of India's leading solar manufacturing footprints with facilities across Hyderabad and a cumulative module capacity of 11.1 gigawatts. Privileged to invite Mr. Kale Yadaya Garu to please say a few words. స్వాగతం సుస్వాగతం ప్రీమియం ఎనర్జీ సీతారాంపూర్లో ఏర్పాటు చేసిన
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు పూజలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు ఐటీ శాఖ బాధ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, మరి ఈ కంపెనీ చైర్మన్ గారు సురేందర్ పాల్ సింగ్ గారు, మరి కంపెనీ ప్రీమియర్ ఎనర్జీ కుటుంబ సభ్యులకు అందరికీ, మరి కార్యక్రమంలో విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, మరి టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారికి, మిత్రులు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి, సురేందర్ రెడ్డి గారికి, మసూర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న అందరికీ, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి అడ్వైజర్ రామకృష్ణరావు గారికి, మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేవెళ్ల నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్లు కావాలి, సింగల్వేడ చైర్మన్లు కావాలి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, మరి అదేవిధంగా సీతారాంపూర్లో ఇంతమంది కంపెనీ ఏర్పాటు చేసినందుకు మరి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే చేవెళ్ల నియోజకవర్గంలో హైదరాబాద్కు చేవెళ్ల కూతపేట దూరంలో ఉంది కాబట్టి మరి రేపు రాబోయే రోజుల్లో మరి చేవెళ్ల చాలా కీలకమవుతుంది కాబట్టి ఇక్కడ అనేక కంపెనీలు రావడం జరిగింది. ఇంకా అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉన్నది. మాది ఒకటే రిక్వెస్ట్, మా సీతారాంపూర్లో, మా చందనవెల్లి, మాచన్పల్లి, హైదరాబాద్ గ్రామాల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా తీసుకోవడం జరిగింది. చాలా కంపెనీలు రావడం జరిగింది, చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ కంపెనీలలో లోకల్ వాళ్లకు అవకాశం వస్తలేదు. లోకల్ వాళ్లకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. మరి ఎందుకంటానంటే మరి ఎక్కడికెళ్ళో తీసుకొని వస్తున్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకు తగినటువంటి ఉపాధి కల్పించాలి. మరి అందరినీ వేరే ప్రాంతాలకు వెళ్ళి తీసుకొచ్చినట్టయితే ఈ భూములు ఈ సీతారాంపూర్లో వేరే భూమి లేదు. 1200 ఎకరాలు మొత్తం ఇచ్చేసారు. ఇక్కడ గ్రామస్తులకు ఎలాంటిది లేదు. మరి మంత్రి గారికి, ఐటీ శాఖ మంత్రి గారికి ఒకటే విన్నపం ఏంటంటే సీతారాంపూర్ రైతులకు, మరి చందనవెల్లి, హైదరాబాద్ ఉన్న రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు, ప్లాట్లు ఇవ్వాలి. మరి ముఖ్యంగా సీతారాంపూర్లో ఉన్నటువంటి రైతులకు మొత్తం భూమి అంతా ఏం లేదు, ఊరు మాత్రమే సీతారాంపూర్ ఉంది. వాళ్ళకి ఎలాంటి భూమి లేదు కాబట్టి వాళ్ళకి బతకడానికి ఒక 4-5 ఎకరాలు ఇచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్, వాళ్ళు ఏ పని చేసుకుంటే వాళ్ళు ఒక కిరాణా షాప్ కానీ, ఒక ఇస్త్రీ దుకాణం కానీ, ఇంకేదన్నా మంగళ షాప్ కానీ, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఏమి ఉపాధి కోరుకుంటే దానికోసం కూడా ప్లాట్లు ఇవ్వాలని కోరుతున్నా. మరి ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో మరి చేవెళ్ల నియోజకవర్గం ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఎన్కపల్లిలో, మైనాబాద్ మండలం ఎన్కపల్లిలో 100 ఎకరాలు గోశాలకు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ షాబాద్లో కూడా మరి ల్యాండ్స్ హెచ్ఎండే కానీ టీజీఐసీకి ఇంకా కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా కొత్వాల్గూడ నుంచి లక్షణ వరకు కొడంగల్ కాన్స్టిట్యూన్సీ వరకు ఏదైతే రేడియల్ రోడ్ పోతుందో ఆ రైతులకు కొద్దిగా కాంపెన్సేషన్ కూడా పెంచాలని కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి వేరే సోర్స్ లేదు కాబట్టి ఆ రైతులకు కూడా కాంపెన్సేషన్ కావాలని కోరుతున్నాం. మరి ఎక్కువ రంగారెడ్డి జిల్లాలో మరి చేవెళ్ల నియోజకవర్గం నుంచే ఎక్కువ ల్యాండ్ ప్రభుత్వానికి అప్పచెప్పడం జరుగుతుంది కాబట్టి, అదేవిధంగా చేవెళ్ల హైదరాబాద్కు కూతపేట దూరంలో ఉంది కాబట్టి చేవెళ్లను మరి ముఖ్యమంత్రి గారు, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు తప్పకుండా చేవెళ్లను ప్రత్యేకంగా ఒక దృష్టి, రాష్ట్రం మీద ఒక కన్ను పెడితే మా చేవెళ్ల మీద ఒక కన్ను పెట్టాలి. ఎందుకంటే ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకారం చేస్తున్నాం కాబట్టి మా గ్రామాల్లో రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మరి ఆ రోడ్లు కావాలి. మరి ఇంత దగ్గర ఉన్నది కాబట్టి ఈ రోడ్లు మరి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కావాలి. తప్పకుండా సీతారాంపూర్, హైదరాబాద్, మరి చందనవెల్లి ప్రజలకు అందరికీ కూడా ప్లాట్లు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి మంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. ప్లాట్లు పెండింగ్ లో ఉన్నాయి, ప్లాట్లు ఇప్పించాలి. సీతారాంపూర్ ను ప్రత్యేకంగా వాళ్ళకు ఒక
బతుకుదెరువు ఏం లేదు కాబట్టి భూమి కూడా లేదు. వాళ్ళకి ఏదన్నా ఒక కిరాణా షాపు, వాళ్ళ ఇస్త్రీ దుకాణమో, ఇంకేదో మంగళ షాపు ఏదో పెట్టుకొని వాళ్ళ ఉపాధి కొరకు వాళ్ళకు కూడా ప్లాట్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటూ, మరి ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపం, మా చేవెళ్ళ మీద రాష్ట్రం మీద ఒక కన్ను పెడితే చేవెళ్ళ మీద ఒక కన్ను పెట్టాలి. ఎందుకంటే ప్రభుత్వానికి అన్ని విధాలుగా కూడా మా ఇక్కడ ఉన్నటువంటి భూములే ఇవ్వడం జరుగుతుంది. గోశాలకు 100 ఎకరాలు ఇచ్చినాం. మరి అదేవిధంగా టీజేసీఎస్కు సీతారాంపూర్ చందనవేలిలో మరి 2500 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా మరి షాబాద్లో కూడా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. ఇంకా కూడా పెద్ద బంగ్లారంలో కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఇంకా మాకు రంగారెడ్డి వికారాబాద్ జిల్లా మధ్యలో కూడా ఒక 500 ప్రైమ్ ల్యాండ్ ఉంది. అది కూడా తీసుకుంటే రోడ్ సైడే ఉంది, అది కూడా తీసుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు పోయిన గవర్నమెంట్లో కూడా పెట్టినాం కానీ అది ఇంకా కాలేదు. ఈ గవర్నమెంట్లో తప్పకుండా అక్కడ కూడా ఒక ఏదన్నా ఇండస్ట్రీ బతకడానికి కోసం, ఉపాధి కల్పించడానికి కోసం కావాలి. మరి మా చేవెళ్ళ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కాబట్టి ఆ రోడ్లు ఒకటి ఇప్పిస్తారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, ఇక్కడ ఇంత మంచి ఆర్గనైజ్ చేసిన కంపెనీ యాజమాన్యానికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. Thank you so much, MLA Garu, for your encouraging words. I would now like to request Mr. Patnam Mahendra Reddy, MLC and Chief Whip, to please say a few words. గౌరవనీయులు పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారికి, స్థానిక ఎమ్మెల్యే యాదయ్య గారికి, మనోరెడ్డి గారికి, సోలార్ కంపెనీ చైర్మన్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, వేదిక ఉన్న ఐఏఎస్ అధికారులందరికీ, సోదరి నిర్మల చైర్మన్ గారికి, మత్స్వన్ రెడ్డి గారికి, సురేందర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీతారాంపూర్ గ్రామ ప్రజలందరికీ, ముఖ్య నాయకులందరికీ కూడా నమస్కారాలు. షాబాద్ మండలంలో పెద్ద ఎత్తున కంపెనీలు రావడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు 6000 ఎకరాలు కూడా వివిధ కంపెనీలకు ఇవ్వడం జరిగింది. సోలార్ కంపెనీ ఇక్కడ 150 ఎకరాలతోటి సీతారాంపూర్ గ్రామంలో పెట్టడం చాలా సంతోషం. వారు ఇప్పటిదాకా చెప్తున్నారు, ఇంకా కూడా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తీసుకొచ్చి మరి కంపెనీ చేస్తామని చెప్పడం చాలా సంతోషం. ఇక్కడ లోకల్ ఉన్నటువంటి వారి అందరూ కూడా జాబులు అవకాశం ఇస్తామని చెప్పడం కూడా చాలా సంతోషం. ముందు ముందు కూడా నాకు తెలిసినంత వరకు రంగారెడ్డి జిల్లాలో దేశంలోనే అన్ని పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా అమెజాన్ కానీ, వెల్సన్ కానీ మరి ఇక్కడ షాబాద్ మండలం రావడము చాలా సంతోషం. షాబాద్ మండలం ఉన్న గ్రామాల ప్రజలందరికీ రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో కూడా అన్ని ప్రాంతాల వారికి కూడా పెద్ద ఎత్తున జాబులు వస్తున్నాయి. కాబట్టి ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి కంపెనీలు రావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. నేను చెప్పడం మర్చిపోయినా, ఆలూరులో కూడా 1500 ఎకరాల్లో పెద్ద డాటా సెంటర్ వస్తుంది. ఆ శాంక్షన్ అది అయినందుకు కూడా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు చేవెళ్లలో మరి కొత్తగా ఏర్పడినటువంటి 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ మున్సిపాలిటీలకు ఒక్కొక్క దానికి 200 కోట్లు ఇస్తే చాలా వెనుకబడ్డ ప్రాంతం, చాలా గ్రామీణ ప్రాంతం కాబట్టి అన్ని ఊళ్ళు కలిసి ఏర్పాటు చేసినాం. కాబట్టి ఒక్కొక్క దానికి 200 కోట్లు ఇవ్వాలి. అదేవిధంగా మా గ్రామాల్లో ఏదైతున్నదో గ్రామ పంచాయతీకి 10 లక్షలు 20 లక్షలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. Thank you so much, sir. I now have the honor of inviting our guest of honor, Shri Dudila Sridhar Babu Garu, Honorable Minister for IT, Industries and Commerce, to address the gathering, please. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర చరిత్రలోనే
మేము సంకల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత I would like to really congratulate you, Mr. Surendra Pal Singh, the Chairman, Premier Energies, for making it possible in a matter of 12 months. So all the teammates of the Premier Energies, with us here amidst us, our Honorable Chief Minister, Sri Revanth Reddy Garu, who has set a target of making this Telangana a 1 trillion economy by 2034. And by the time we finish 100 years of independence, let us make Telangana economy to 3 trillion. So the onus is on us as a team member. The onus is also on our industrial partners who are sitting here across, our teammates who have been sailing since long with us. అదే విధంగా ఈరోజు సహచరులు గౌరవ శాసన మండలి చీఫ్ విప్ గారు పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవ సహచరులు గౌరవ స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు, అదేవిధంగా గౌరవ తాండూరు ఎమ్మెల్యే సోదరులు మనోహర్ రెడ్డి గారు, శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మా స్థానిక గౌరవ సర్పంచ్ గారు, గౌరవ మున్సిపల్ చైర్పర్సన్, గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మరి ప్రధానంగా ఈ ప్రీమియర్ ఎనర్జీస్ పరిశ్రమ నెలకొల్పడానికి ముఖ్యమంత్రి గారి పూర్తి స్థాయిలో మరి ముందుకు నడపడానికి రామకృష్ణరావు గారు అడ్వైజర్ గారు, మా ఎండి ఐఐసి శశాంక్ గారు, కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, ఎండి ఎస్పీడిఎస్ సంబంధించిన ముషరఫ్ గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్న ప్రధాన పాత్ర వహించి ముందుకు నడుస్తా ఉన్న సురేంద్ర పాల్ సింగ్తో పాటు ఈరోజు చిరంజీవ్ సలూజా గారు, సుధీర్ రెడ్డి గారు, రేవతి గారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మా ప్రతినిధులు, ఈ ప్రాంతానికి సంబంధించిన సర్పంచులు కానీ, అదేవిధంగా కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, మరి మీరందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మేము ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పాలి అనే ఆలోచన వరకే పరిమితం కాకుండా ఇదే సీతారాంపూర్లో ఇండస్ట్రియల్ పార్క్కి సంబంధించిన కనీస సదుపాయాలను కల్పిస్తూ ఇటు రెవెన్యూ యంత్రాంగాన్ని, విద్యుత్ శాఖకు సంబంధించిన యంత్రాంగాన్ని, మరి పట్టణాభివృద్ధికి సంబంధించిన యంత్రాంగాన్ని, మా టీజీఐఎస్సికి సంబంధించిన వ్యవస్థ, మరి ప్రీమియర్ ఎనర్జీకి సంబంధించిన మరి ఎల్లప్పుడు కూడా అనునిత్యం ప్రతిరోజు ఆల్మోస్ట్ సుధీర్ కానీ రోహిణి గారు కానీ ప్రతినిత్యం ఈ పని కావాలే, ఖచ్చితంగా చేసి పెట్టాలనే ఒక దృఢ సంకల్పం చూపెట్టారో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి చెప్పిన పనిని మనం సాధించాలని వారి మాట మేరకు అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో 1 సంవత్సర కాలంలో ఈ 75 ఎకరాల్లో స్థాపించడం. మొదటగా వారు ఆలోచన చేసింది మరి
4 గిగావాట్ సోలార్ సెల్స్కు సంబంధించిన అంశాన్ని వారు ఆలోచన చేశారు. అదేవిధంగా సోలార్ సెల్స్తో పాటు 4 గిగావాట్ సోలార్ పివి మాడ్యులర్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించడం జరిగింది. తదుపరి వాళ్ళు అనుకోలేదేమో, ప్రీమియర్ ఎనర్జీకి సంబంధించిన అధినేత కూడా అనుకోలేదేమో, మా ప్రభుత్వానికి సంబంధించిన సంకల్పన, ముఖ్యమంత్రి గారి ఆలోచన వేగవంతంగా ముందుకు సాగుతుందని వారు ఆలోచన చేసి వెంటనే దీన్ని 5.6 గిగావాట్స్కి అప్గ్రేడ్ చేయటం జరిగింది. టీజీ ఐపాస్కు సంబంధించిన అప్రూవల్స్ కానీ, వారి చేంజ్ ఇన్ స్కోప్కు పెట్టిన అంశాలే కానీ, వారికి కావాల్సిన వెసులుబాటు, కేవలం మా ఉద్దేశం అంతా కూడా పరిశ్రమను నెలకొల్పాలి, పెట్టుబడులు రావాలి, ప్రధానంగా పెద్దలు చెప్పినట్టు ఉపాధి సంకల్పన చేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశం ఈ ప్రాంత వాసులకు అత్యధికంగా రావాలనే అంశాన్ని తీసుకెళ్ళాం. అదేవిధంగా వారు అడిషనల్ ల్యాండ్ అలాట్మెంట్కి వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా వెనకాడబోలే, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలే, ఏ విధమైన ఆలోచన లేదు. వారు చేసిన సంకల్పనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లాం. ఆ కార్యాచరణలోనే ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధానంగా మరి ప్రీమియర్ ఎనర్జీస్తో పాటు ఇక్కడ ఈ సీతారాంపూర్ షాబాద్ మండలానికి సంబంధించిన మరి మీ అందరి సహకారంతో, ఇంతకుముందు మా సుధీర్ చెప్పినట్టు గ్రామస్తులందరి సహకారం, నిజంగానే వారిని అందరినీ కూడా మేము నిజంగా అభినందిస్తా ఉన్నాం, కృతజ్ఞతలు కూడా చెప్తా ఉన్నాం. వారి వల్ల ఇక్కడ పరిశ్రమలు ఏర్పడ్డాయి. ఒలక్ట్రా గ్రీన్ టెక్ కానీ, కీటెక్స్ అపారెల్ కానీ, డ్రిల్ మెక్ ఇంటర్నేషనల్ కానీ, హిందుస్థాన్ లివర్ కానీ, ఆర్డి ఇంజనీరింగ్ లిమిటెడ్ వంటి ప్రధానమైన సంస్థలతో పాటు ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పుతా ఉన్నాం. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము వస్తా ఉంటే మొత్తం దేశంలోనే పర్ క్యాపిటా ఇన్కమ్, స్థూల ఆదాయం సంబంధించి మొదటగా నిలిచింది రంగారెడ్డి జిల్లా. దానికి ఇక్కడ ఉన్న మా ఇండస్ట్రియల్ క్యాప్టెన్సీ కానీ, ప్రాంత ప్రజలందరి సహకారంతో ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే మేమిచ్చింది కాదు, ఆర్థిక నిపుణులు ఇచ్చిన డేటాను మీ ముందట ఉంచుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం, ఇక్కడ చాలా మంది దిగ్గజాలు ఉన్నారు. వీ హ్యావ్ టు ఎక్సెల్ అవర్ సెల్ఫ్స్. నౌ when everybody on the days were speaking and when I was interacting with CM Garu, he told in any meeting he keeps on telling, Minister Garu, don't tell me what Telangana is today. Tell me where Telangana will be 10 years from now. So that is the vision, that is the goal. And I was also thinking, and his favorite phrase, Telangana is not waiting for the future, we are creating it. Yes, with the coordination and with the thoughtful leaders like you who are sitting off the days over here, definitely we would create it. And the ambition on part of our government is very clear. We are not just here for the investments. We want companies to innovate here. We want companies to manufacture here. And as the phrase goes, we will build for India and we will build all these things from Telangana. And, Telangana vision, and many a time after December 2025, when we have unveiled our vision to the global world of making 3 trillion or 1 trillion. And we have seen the inflective points, what we have to do for tomorrow. Sitting here and Chief Minister designing what should be
And who should be our partners? Who should be our real growth partners? Absolutely, it's the industry captains who contribute much. Although the service industry contributes much to our state economy, and I would like to mention here, we are building industries all over Telangana, not only to one part of Telangana. And in fact, all the industry captains over here would have known, after we formed the government, we could able to come up with a national industrial manufacturing zone in Zairabad under his leadership, with the help and the coordination from the union government. So we are concentrating on services, on sustainable models, and also on the manufacturing. And not only that, we are putting all our efforts in terms of innovation, which will make and create lots of impact. And the confidence of our young talent over here are just here to suffice the needs of the Telangana. And in fact, when we, along with our Chief Minister, were visiting Total Factory Arena along with Mr. Surendra Pal Singh, we could find an answer if we can really motivate the industry to reach to their goals. We can see that Premier Energies is one such an answer who would be contributing for our economy. And we have seen it's not just a facility, it's a statement. I can say it's a statement what Telangana is becoming. And I would like to mention, I'll take some minutes of your time. Friends, numbers, because I don't speak until the statistics tell us. According to the International Energy Agency latest World Energy Investment Report, the global energy investment is expected to reach a record of $3.4 trillion this year. Almost $2.2 trillion. Nearly 2/3 of that investment will go towards, these sort of technologies, the clean energy technologies, almost the twice amount being invested in the oil, in the natural gas and the coal. We should think about the capital always moves before the history does. And today it is moving absolutely towards clean energy, what our government is also focusing. And during this week, while addressing the India Energy Storage Week 2026, the union government has put in a statistics that deserves the industry captain's attention. India peak power demand is expected to reach nearly about 300 gigawatts next year, driven by the rapid growth of artificial intelligence, data centers, and electric mobility. And it is not just the power statistics, it is the manufacturing opportunity what we can seek. And that is only the part of the story. According to the latest India's best market review by the Indian Energy Storage Alliance and Customized Energy Solutions, India's battery energy storage pipeline has reached along 260 gigawatt per hour. And now why I was mentioning this statistics is, the opportunity lies before us. The opportunity lies before the investors like Mr. Singh and all the investors before us. When India is taking a lead role to lead in Telangana, with the huge capacities of the Premier Energies, yes, we are ready to power that journey. And facilities like this, I would like to say with confidence, we are going to achieve this. And I would like to mention here, after our government has come to power, we would like to renew the energy demands and create confidence among our investors to literally see their industry capacities growth with less costs. And we have brought in our Chief Minister and our Energy Minister. Our cabinet colleagues have brought in a new energy policy that is giving the free access to the power required
by the industries. And I think this is the only industries which have, the first industry, I think, to have the, open access policy which have put into action. I would like to mention before you to the industry captains that, the new energy policy which allows the open access, is before you. Please come and join us in bringing in the investments and have the facility of this open access policy and try to create and enrich your industries. And in fact, I would like to mention, these are all the new things where, I would like to mention because the Chief Minister is here who was, very, very positive when we made a request for the subsidies and the incentives which has to be given to the industry partners. And for here, a bare fact is from 2017 till now, the industry subsidies and incentives were kept in a cupboard. And we started giving incentives in a small way, even though we have the fiscal restraints. But we have to motivate the industries. We have to motivate, the big captains to come over and put their industries. So that's the real reason we just started again giving the incentives and subsidies according to the policies, and also to customize the incentives and the subsidies according to the needs of the industry captains who come up with the promise of investments and employment. And our clean and green energy policy, which reflects our commitment to create a complete clean energy ecosystem, what we have reflected through the continuous collaboration in Kondareddypalli. In fact, from this renewable energy, we are also going for the battery storage, to the green hydrogen, and also to the advanced manufacturing. And through Telangana Rising 2047, we have set a bold vision to position Telangana as a global hub for clean energy, advanced manufacturing, innovation and sustainable growth. As a Minister for Industry, on behalf of our government, on behalf of our Chief Minister, my message is simple. Where Telangana is contemplating and our vision meets an opportunity, where innovation becomes industry, where clean energy powers the future. And I would like to invite the investors to come to our state with confidence, come to Telangana, grow along with us, and together let us build a clean, stronger, and more sustainable future Telangana ahead. And in fact, I would like to mention a couple of points which have been raised by our Honorable MLA and others. ఈరోజు సీతారాంపూర్కు సంబంధించి చాలా 2023 ప్రాంతంలో మేము వచ్చిన తర్వాత సీతారాంపూర్కు సంబంధించిన ప్రాంతవాసులు అందరూ కూడా వారి భూములు పోయినాయి, వారికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం దొరకలేదు అని ముఖ్యమంత్రి గారికి చెప్పిన వెంటనే దాని ముందుకొచ్చి ఎమ్మెల్యే గారు కూడా తెలుసు, గౌరవ ఎంపీ గారు కూడా తెలుసు, ఈ ప్రాంతానికి సంబంధించి మరి భూమి కోల్పోయిన మా రైతు సోదరులకు కూడా ఇంకో వారం రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మేము ఇచ్చిన మాట మేరకు పరిష్కారం కాబడుతుందని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి ప్రీమియర్ ఎనర్జీకి సంబంధించిన సంస్థ వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. Thank you so much for your words of wisdom, sir. Ladies and gentlemen, with immense pride and great respect, please join me in welcoming a leader whose vision for industrial development has strengthened Telangana's position as one of India's foremost investment destinations. Our chief guest, Shri A. Revant Reddy Garu, Honorable Chief Minister, Government of Telangana, to deliver his special address. Over to you, sir.
ప్రీమియర్ ఎనర్జీ పరిశ్రమ ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన ప్రీమియర్ ఎనర్జీ చైర్మన్ సురేంద్ర పాల్ సింగ్ గారికి, నాతో పాటు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సహచార మంత్రివర్గ సభ్యులు మిత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, మీ అభిమాన నాయకుడు చేవెళ్ళ శాసన సభ్యులు కాళే యాదవ్ గారు, మరో శాసనసభ్యులు తాండూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రులు మనోహర్ రెడ్డి గారు, టీజీఐఐసి చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు, లైబ్రరీ కమిటీ చైర్మన్ మిత్రులు మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా పరిశ్రమకు సంబంధించిన డైరెక్టర్ సుధీర్ రెడ్డి, రేవతి గారు, జిల్లా కలెక్టర్, టీజీఐసి అధికారులు, సీతారాంపూర్ సర్పంచ్ శ్రీమతి పావని గారు, చేవెళ్ళ మున్సిపల్ చైర్పర్సన్ సమిత గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి గారు, వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, ప్రీమియర్ ఎనర్జీ పరిశ్రమకు సంబంధించిన భాగస్వాములందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఇండస్ట్రీ established by the Premier Energy Management. This is what my dream. I have committed to my people. My cabinet has decided to design for Telangana in 3 layers. Hyderabad city, we have an outer ring road. It is around 160 kilometers. The outer ring road inside almost 1,34 lakh people are living. This is one of the best living city in the world. Till now, many industrial parks are there. That may be Jidmetla, that may be Nacharam, that may be Balanagar. All other industrial parks are there. The pollution is high. And also we have a perennial river. It is called Musi. Musi also contaminated like anything. My government has decided to clean the entire outer ring road inside 2,100 square kilometers. We have decided to make this area as a service zone. It is called Core Urban Region Economy, CURE. We wanted to cure this 2,100 square kilometers. That is why we have decided, we have told, we have made a policy to shift all these industries to outer ring road outside. Also we have decided, we have made a law. If those industries are going to shift from Hyderabad core area to peri-urban, we wanted to convert those industrial lands into multi-zone. Also we have told all these industries, we have committed to allot industrial lands outside of the outer ring road. And also, Government of India has indicated to lay down one more ring road. It is called regional ring road. From outer ring road outside to regional ring road around 50 kilometer radius. The road is going to come around 360 kilometers round of the Telangana. So from outer ring road outside to regional ring road inside, we have designated as a peri-urban region economy. It is called PURE.
pure meant for manufacturing zone. That manufacturing is happening in this place. The first industry has inaugurated today, that is called Premier Energy in Sitarampur. I wanted to congratulate Premier Energy team and my TGIAC officers. Why? Because last year, December, we have dedicated our Telangana Rising 2047 policy in Future City. That time we have told we are going to create a manufacturing zone in peri-urban region. So this is the live example. Whoever wants to invest, I would suggest to my officers, ask them to come and see Premier Energy in Sitarampur. That is where they have constructed within 12 months from 0 to 100, from undeveloped land to manufacturing of solar batteries. After regional ring road, this is almost 10,000 square kilometers. After regional ring road, we have Telangana rural. It is called Rural Agri Region Economy. It meant for agriculture economy. It is around 1 lakh square kilometers. First 2,100 square kilometers meant for service sector. Second layer of peri-urban region meant for manufacturing. The third layer, 1 lakh square kilometers meant for agriculture economy. So this is what our vision, this is what our policy, this is what our Telangana Rising 2047. With this vision, we wanted to reach, we wanted to develop our state. We wanted to reach by 2034 $1 trillion economy from Telangana. By 2047 we wanted to reach $3 trillion economy. Today our population is 2.5% in the country, but we are contributing 5% GDP. But my target is, I am not happy with this 5% contribution. I have a goal. I have a target. By 2047, I wanted to contribute 10% of the country economy. Viksit Bharat 2047, Prime Minister is targeted for $30 trillion economy from India. In the dream, I wanted to join, I wanted to contribute 10% of the economy. I wanted to employ our youngsters, youth. Today we have seen, we are reading many articles in newspapers. Because of AI, many companies have, just like that, they are removing their employees. White collar jobs, just too impossible to get white collar jobs nowadays. That is why I have told my people, I am trying to create infrastructure for blue collar jobs. That is why we have initiated Skills University. We wanted to make polytechnic colleges with advanced technology. We have converted industrial training institutes as advanced technology centers, where Premier Energy can use those services. If you wanted to semi-skilled, re-skilled, skilled labor, you can train them, you can absorb them from my ATC or my Polytechnic or my Skills University. So we are preparing our system, our ecosystem to reach our goal. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రం భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తుంది. రాజకీయపరమైన విమర్శలు, పరమైన ఆరోపణలు ఎన్నున్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో మొదటి స్థానంలో నిలబెట్టాలి అని మా సహచర ప్రజాప్రతినిధులు, మంత్రివర్గ సహచరులందరం మేము నిరంతరం కష్టపడుతున్నాం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటున్న ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఫార్మా పరిశ్రమలు, వాళ్ళ దార్శనికత,
వాళ్ళ ఆలోచన విధానాలతోనే ఈరోజు ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్కు ఒక గుర్తింపు వచ్చింది. కానీ ఈరోజు ప్రపంచంతో పోటీ పెరిగిపోయింది. పోటీ పడాలి అంటే ఇప్పుడున్న వసతులు, ఇప్పుడున్న పెట్టుబడులు, ఇప్పుడున్న పరిశ్రమలు సరిపోవు. ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ నుంచి ఇంజనీరింగ్ పట్టాలు తీసుకొని బయటకు వస్తుంటే అందులో 10-20% కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేయలేకపోతున్నాం. దానికి ప్రధానమైన కారణం చదువు ఉన్నది, సర్టిఫికెట్ ఉన్నది, కానీ సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యము ఈ విద్యార్థులకు లేకపోవడం. అందుకే ఈరోజు 2047 నాటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల ఉత్సవాలు మనం జరుపుకోబోతున్నాం. మరి 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకోబోతున్న మనము ఈ 100 సంవత్సరాలను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ దేశం ఎక్కడ మొదలైంది, ఎక్కడికి చేరుకున్నది, ఈ చేరుకున్న దాంట్లో తెలంగాణ భాగస్వామ్యం ఏంది అని ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకొని, మనల్ని మనం ప్రణాళికలు సిద్ధం చేసుకొని అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఔటర్ రింగ్ రోడ్డు లోపల 2100 స్క్వేర్ కిలోమీటర్స్లో 1,34,00,000 జనాభా నివసిస్తున్నారు. ఈరోజు పరిశ్రమల వల్ల, నీటి కాలుష్యం వల్ల, వాహనాల కాలుష్యం వల్ల ఈరోజు నివసించడానికి కష్టమైన పరిస్థితులు ఈరోజు నగరంలో ఉన్నాయి. మీరందరూ చూసారు, ఢిల్లీలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, లోక్సభ, రాజ్యసభ, సుప్రీంకోర్టు లాంటి దేశాన్ని నడిపించగలిగిన సంస్థలన్నీ అక్కడనే ఉన్నాయి. కానీ అక్కడ నివసించలేని పరిస్థితి ఈరోజు పొల్యూషన్ అక్కడ ఉన్నది. అక్కడున్న కాలుష్యం వల్ల పాఠశాలలకు సెలవులు ఉన్నాయి, పార్లమెంటుకు సెలవులు ఇస్తున్నారు, ప్రభుత్వ కార్యాలయాలు సెలవులు ఉన్నాయి, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఇతర రాష్ట్రాలపై నివసించే పరిస్థితి వచ్చింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల దేశ రాజధాని ఢిల్లీలో నివసించలేని పరిస్థితులు ఈరోజు ఈ దేశంలో వచ్చినాయి. ఇది ఆందోళనకరమైన విషయం. నిన్న మొన్న మీరందరు టీవీలలో చూస్తున్నారు, ఎలినోతోని మన దగ్గర వర్షాలు రావడం లేదు. ముంబైలో అధిక వర్షాలు వచ్చి రోజుల కొద్దీ ఇంట్లో నుంచి జనాలు బయటకు వెళ్ళలేని పరిస్థితి. వర్షం పడితే నీళ్లు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ముంబైలో ఉండే ఈరోజు ముంబై అతలాకుతలమవుతున్నది. బెంగళూరు లాంటి నగరాలు ట్రాఫిక్ జామ్ తోటి ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్తే ఎప్పుడు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారో, ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరితే ఇంటికి ఎప్పుడు చేరుకుంటారో తెలియని పరిస్థితులు. చెన్నైలో కూడా అలాంటి పరిస్థితులే. మెట్రోపాలిటన్ సిటీస్లో ఈరోజు తీవ్రమైన సమస్యలను, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నగరాల నుంచి పాఠం నేర్చుకోవాల్సిన బాధ్యత మన జంట నగరాలకు ఉంది. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ కానీ, రేడియల్ రోడ్స్ కానీ, మూసీ ప్రక్షాళన కానీ, ఈరోజు పరిశ్రమలని సిటీ నుంచి తరలించి అక్కడ నివాస యోగ్యమైన పరిస్థితులు కల్పించి కాలుష్యాన్ని తగ్గించి, సురేంద్రపాల్ సింగ్ గారు ఇప్పుడే మనకు ఒక ప్రామిస్ చేసిండు. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి 100 సోలార్ ఎనర్జీతో తయారు చేసిన ఆక్సిజన్ పంపింగ్ చేసే వ్యవస్థని ఈరోజు మనకు హైదరాబాద్ నగరానికి డొనేట్ చేస్తామంటారు. ఒక పక్కన ఇది సంతోషకరమైన విషయమే, కానీ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ని మనం తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది అని అంటే మనం ఎక్కడున్నామో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆందోళనకరమైన విషయం. ప్రకృతిని విధ్వంసం చేయడం వల్ల, నీళ్లు నిలిచే చెరువులను, కుంటల్ని, నాలాలను మనం ఆక్రమించుకోవడం వల్ల, పచ్చగా ఉండే చెట్లను మనము నిర్దాక్షిణ్యంగా నరికేయడం వల్ల ఈరోజు హైదరాబాదు నగరం కాలుష్యానికి లోనవుతున్నది. దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ప్రజల సహకారం అంతకంటే ఎక్కువ అవసరం ఉన్నది. అదే సమయంలో లక్షలాది మంది నిరుద్యోగ యువకులు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి అని అంటే వాటికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే సీతారాంపూర్ ప్రజలు ముందుకొచ్చి 1500-1600 ఎకరాల భూమి ఇవ్వబట్టి ఈరోజు ఈ పరిశ్రమలన్నీ ఇక్కడికి తేగలిగినము.
ఇవాళ ఈ పరిశ్రమలు వచ్చినాయి. తప్పకుండా ఆ గ్రామ ప్రజల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. తొందరలోనే ఆ గ్రామంలో ఉండే 1100 పైగా ఉండే కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా అక్కడ వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి వ్యాపార కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్, టీజీఐసీ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నాను. రంగారెడ్డి జిల్లా రైతులు గొప్ప త్యాగం చేయడం వల్ల ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ అయినా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయినా, ఐటీ కంపెనీలైనా, ఫార్మా కంపెనీలైనా, ఈరోజు ప్రీమియర్ ఎనర్జీ లాంటి కంపెనీలు ఈరోజు రంగారెడ్డి జిల్లా రైతాంగం వాళ్ళ భూములను ఇవ్వడం వల్ల, వాళ్ళు పెద్ద మనసు చేసుకొని సహకరించడం వల్ల ఈరోజు ఈ అభివృద్ధి సాధ్యమైంది. రంగారెడ్డి జిల్లా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మా యాదయ్య గారు చేవెళ్ళ నియోజకవర్గం నుంచి చాలా పెద్ద చిట్టాన్ని చదివిండు. యాదయ్య గారు అడిగినా ఇవ్వాలంటే ఈ సంవత్సరం బడ్జెట్ ఆయనకు ఒక్కనికే ఇవ్వాల్సిన పరిస్థితి. యాదయ్య గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, అత్యంత ధనికమైన శాసనసభ నియోజకవర్గం నాది, అత్యంత పేద శాసనసభ్యుని నేను అని చెప్తుంటాడు. అందుకే ఈరోజు తప్పకుండా చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి ఇక్కడ అవసరమైన రోడ్లు కానీ, తాగునీటి వసతులు కానీ, మున్సిపాలిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ప్రభుత్వం ప్రత్యేకంగా సహకరిస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేడియల్ రోడ్ 2, రేడియల్ రోడ్ 1 కొంగర కళా నుంచి ఆమంగల్ వరకు ఆల్మోస్ట్ 52 కిలోమీటర్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 100 మీటర్స్ బెడ్ విడ్త్ రోడ్డు. రెండవ రోడ్డు బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు భూసేకరణ జరుగుతుంది. నేను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అండ్ వికారాబాద్ కలెక్టర్కి సూచన చేస్తున్న తక్షణమే ఆ రోడ్డుకి సంబంధించిన భూసేకరణ, భూమి వెళ్ళే రైతులకు, కోల్పోతున్న రైతులకు లిబరల్గా నష్టపరిహారం ఇచ్చి ఆ రోడ్డు తక్షణమే, ఈరోజు మనము జూలై 26లో ఉన్నాం, జూలై 28 వరకు బుద్వేల్ నుంచి డైరెక్ట్గా కొడంగల్ వరకు 100 మీటర్స్ రోడ్, ఆ రోడ్ వేస్తే సీతారాంపూర్ 36 కిలోమీటర్లు అవుతుంది ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి. ఒక అద్భుతమైన రోడ్డును, ఒక కనెక్టివిటీని వేయడం ద్వారా ఈ ప్రాంతంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవసరమైన పనులన్నీ చేయాలి. అందుకే ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం. ప్రతిపక్షాలకు నేను సూచన చేస్తున్నా, మమ్మల్ని కొంతకాలం పని చేయనియండి. ప్రతిరోజు మీ బాధ, మీ దుఃఖం, మీ అధికారం కోల్పోయిన అసహనం అంతా, మీ కడుపులో ఉన్న విషాన్నంతా ప్రజల మీద, మా ప్రభుత్వం మీద కక్కకండి. ప్రజలు 5 సంవత్సరాల కోసం అధికారం ఇచ్చిండ్రు, తీర్పు ఇచ్చిండ్రు. ఆఖరి 6 నెలలు ఏ రాజకీయాలు కావాలన్నా చేద్దాం. ఆ రోజు మేం చేసింది ఏంది, మీరు చేసింది ఏంది, లేదా ఈ 2.5 సంవత్సరాలలో 30 నెలల్లో ఎడ్యుకేషన్, హెల్త్, ఎకానమీ, వీటన్నిటి మీద రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్ హ్యావ్ గివెన్ దేర్ రిపోర్ట్స్. ఐఎమ్ నాట్ కోటింగ్ ఎనీథింగ్, జస్ట్ ఐఎమ్ కోటింగ్ దేర్ రిపోర్ట్స్. దే హ్యావ్ గివెన్ ఇన్ ఎడ్యుకేషన్. In 2023, our rank was 36th place, last. Today, we have reached 18th rank. After some time, I wanted to reach 1, 2, 3. Medical and health, infrastructure, livable city. While war was going on, India versus Pakistan, Operation Sindoor was going on, I have organized Miss World competitions in Hyderabad. How safe Hyderabad is, that is the one example I wanted to showcase myself. అత్యంత ప్రశాంతమైన శాంతి భద్రతలు ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వచ్చినప్పుడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. వైట్ కాలర్ జాబ్స్కి ఈరోజు కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు బ్లూ కాలర్ జాబ్, ఎవరికైతే స్కిల్ ఉంటుందో వాళ్ళకు ఉద్యోగం ఉంటుంది, వాళ్ళకు ఉపాధి ఉంటుంది. ఇన్ని రోజులు మనం అమెరికా వైపు చూసినాం. Now we have to shift our focus to Germany, Japan, South Korea. We have to compete with China. China, South Korea is our role models. We wanted to compete with them. We have to inspire from them. We have to compete with them. Then only India is going to reach by 2047 $30 trillion economy. I will work, I will march toward 2047. మీ అందరి సహకారం ఉండాలి.
2034 వరకు నేను నా మిత్రుడు శ్రీధర్ బాబు గారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్లే వరకు నిరంతరం కష్టపడతామని మీకు మాటిస్తూ సీతారాంపూర్ ప్రజల్ని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ తొందరలోనే మీ టెంపుల్ ఇనాగరేషన్కి మీ ఊరికే వస్తా, మీ అందరిని కలుస్తా. మీకు చేయగలిగిన రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మీకు తప్పకుండా సంపూర్ణమైన మద్దతునిస్తా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. Thank you so much, sir. We would now like to felicitate some of our guests. We have Mr. Kale Yadaya Garu, MLA Chivila. I would request Mr. Abhishek Lunkar to please felicitate, sir. I would request Mr. N.K. Khandelwal to please felicitate Mr. Sridhar Babu Garu, Minister, IT, Industries and Commerce. I request Mr. Vishnu Hazari to please felicitate Manohar Reddy Garu, MLA Tandur. I request Dr. B.K. Reddy to please felicitate Patnam Mahendra Reddy Garu, MLC and Chief Whip. I request Revati ma'am to please felicitate T. Narmala Jagga Reddy Garu, Chairperson TGIIC. I request Mr. Sudhir to please felicitate K. Ramakrishna Garu, Advisor to Chief Minister. I request Mr. Vishnu Hazare to please felicitate Mushraf Garu, CMD, TGR PDCL. I request Mr. Bhaskar Pandian to please felicitate Shashank Garu, VC and MD, TGIIC. I request Mr. D.N. Rao sir to please felicitate C. Narayana Garu, Collector RR District. I request A.B. Kiran sir to please felicitate Madhusudan Reddy Garu. Thank you so much, ladies and gentlemen. I would now request our MD, Premier Energies, Chiranjeev Saluja, to please propose the vote of thanks. Good afternoon, everyone. It's my privilege on behalf of the entire